చంద్రబాబు నాయుడు కాపు కులాన్ని మోసం చేశాడు తప్పితే ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ భుజాల మీద కూర్చుని కాపుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు, కాపులకు ఇచ్చిన హామీల్ని మోసం చేశాడు, దగా చేశాడు తప్పితే కాపుల్ని బీసీ చేస్తానని చేయలేదు. కాపుల సంక్షేమం గురించి కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని దగా చేసిన పరిస్థితే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏది చెప్పాడు? అది నేను కాపు సంక్షేమం కోసం సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతానని చెప్పాడు. చెప్పిన దానికంటే మిన్నగా కూడా కాపు సంక్షేమానికి ఖర్చు పెట్టాడు. అదొకటే కాదు, రాజ్యాధికారంలో జనాభా దామాషాలో కాపులకి రాజ్యాధికారంలో భాగం పంచాడు. ఉప ముఖ్యమంత్రులతో పాటు రాజ్యాధికారంలో జనాభా దామాషా మేరకు కాపులకి అధికారాన్ని ఇచ్చాడు. మరి ఆ రకంగా కాపులను దూరం చేయలేని పరిస్థితి. పోనీ దళితుల్ని చీల్చుదామని ప్రయత్నం చేశాడు. మందాకృష్ణ మాదిగ గారిని తీసుకొచ్చి స్టేట్మెంట్లు ఇప్పించిన, సభలు పెట్టించిన, ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక సంస్థను వాడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దళితుల్లో కొంతమందిని లాక్కెళ్దామని ప్రయత్నం చేసినప్పటికి కూడా నిష్ప్రయోజనమైంది. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరైన దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిళ్ళే పరిస్థితి వారికి కనపడతలేదు. పోనీ బీసీలను చీల్చుదామంటే బీసీలు ప్రశ్నిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు మమ్మల్ని వాడుకోవడం తప్పితే మాకేం చేశాడు? ఇన్నేళ్ళు ఆయన 14 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఈ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో బీసీలకు ఏం చేశాడు అంటే ఏమీ చేసింది లేదు. ఎప్పటికప్పుడు మోసం చేయటమే. ఇవాళ బీసీలకి వెన్నుదన్నుగా నిలబడి రాజ్యాధికారాన్ని పంచడంలో కానీ, లేదా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కేటాయించడంలో కానీ, ఆత్మగౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో కానీ జగన్ అనేవాడు నిలబడ్డాడనేది ఇవాళ బీసీలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిళ్ళే పరిస్థితి వారికి కనపట్టలేదు. మహిళలను చీల్చుదామంటే మహిళల సాధికారిత, ఆడవాళ్ళని మోసం చేసినోడు ఈరోజు ఏ రోజన్నా సుఖశాంతులతో ఉన్నట్టు మనం చూసామా చరిత్రలో? డ్వాక్రా అక్క చెల్లెలకి బేషరతుగా 14,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పని ఆడవాళ్ళని మోసం చేసినోడు ఎవడా అంటే చంద్రబాబు నాయుడు. అంతమంది ఉసురు తగిలినాడు మళ్ళీ బాగుపడతాక అవకాశం ఉంటుందా? ప్రతి ఆడపిల్లకి అంటే ప్రతి మహిళకి సెల్ ఫోన్ కొనిస్తా అన్నావు. ఇంట్లో పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ప్రతి ఆడపిల్లకి, ఇల్లు లేని నిరుపేద ఆడపిల్లకి ఇంటి స్థలం ఇస్తాను, 3 సెంట్ల స్థలం అన్నావు. ఏ ఒక్కటన్నా నెరవేర్చావా? మహిళలు చీకొట్టిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా లోకాన్ని మోసం చేసిన వాడు చంద్రబాబు నాయుడు అయితే, సాయం చేసినవాడు, మేలు చేసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇవాళ ప్రతి మహిళ ఇవాళ జగన్ బలం, జగన్ ధైర్యం, జగన్ అండా దండ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 3 కోట్ల మంది పైచిలుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మహిళామణి జగన్కి వాళ్ళ అండగా ఉన్నారు. చూస్తే అది ఏమి ఆ రకంగా కూడా జగన్ని ఆడవాళ్ళ నుంచి దూరం చేయలేని పరిస్థితి, మహిళా బలాన్ని తగ్గించలేని పరిస్థితి. ఇదే అయితే ఏదో రకంగా బురదేద్దాం. కోవిడ్ మొత్తం జనాల్ని పట్టించుకోలేదు. కోవిడ్లో అసలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ప్రభుత్వం అసలు కనీసం కన్నెత్తి చూడలేదని చెప్పి ప్రచారం చేద్దామా అంటే కోవిడ్లో భారతదేశంలో అత్యధికంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి వాలంటీర్ నిజంగా వాలంటీర్లకు కానీ, ఏఎన్ఎంలకు కానీ, సచివాలయ సిబ్బందికి కానీ చేతులెత్తి మొక్కాలి. ఎవరికైనా సరే వయసు చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ పాదాభివందనం చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనం కోవిడ్లో భార్యకి కోవిడ్ వస్తే ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితులు, భర్తకి కోవిడ్ వస్తే ఫోన్ చేసి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో చేర్చుకోండి, 108 అంబులెన్స్లో తీసుకెళ్ళిపోండి అని చెప్పిన పరిస్థితి.